రేవంత్ అన్న అయితే హైదరాబాద్ పరిధిలోనికి ఒక అవకాశం అయితే ఇచ్చిందని నేను అనుకుంటున్నా. హైదరాబాద్‌లో ఎవరైతే నిజంగా లేని వాళ్ళున్నారో, సొంతిల్లు లేని వాళ్ళున్నారో వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇచ్చిందని నేను ఎందుకంటే నీకు ఓటర్ ఐడీ ఇక్కడుంది. నువ్వు హైదరాబాద్‌లో నివసిస్తున్నావు. నువ్వు లేనివానివైతే నువ్వు అప్లై చేసుకోవచ్చు. నీ పేరు మీద ఎటువంటి ఇల్లు లేదు. ఏది లేదు. నువ్వు స్వేచ్ఛగా అప్లై చేసుకోవచ్చు. ఇదొక మంచి అవకాశాన్ని ఇచ్చిందని నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఏంది అంటే పోయిన గవర్నమెంట్ ఒక మిస్టేక్ ఏం చేసిందంటే, ఇక్కడ స్థానికులకు, స్థానికేతరులకు కూడా ఇల్లు కేటాయించడం జరిగింది. దాని మూలంగా వాళ్ళు నష్టపడ్డారు. ఏ విధంగా నష్టపోయారంటే, ఇప్పుడు ఇల్లులొచ్చినాయి. వీళ్ళు ఓటేయడానికి మళ్ళీ విలేజ్‌కెళ్ళేటోళ్ళు. సరే నేను ఆ గవర్నమెంట్‌ని కూడా తప్పనట్లేదు. ఇల్లు ప్రతి ఒక్కరికి అవసరం. కానీ ఈయన తీసుకొచ్చిన మార్పు ఏంటిదంటే, స్థానికంగా ఓటు హక్కు ఉండే వాళ్ళకే ఇస్తే నిజంగా వాళ్ళెప్పుడు కూడా మర్చిపోలేరు. అదొక గొప్ప వరంలాగా భావిస్తాం. నేనైతే అట్లాంటి అవకాశం వచ్చినందుకు నేను గూడా చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే నాకు ఓటర్ ఐడీ హైదరాబాద్‌లో ఉంది. నాకు ఇల్లు లేదని బాధపడుతున్నా. ఇట్లాంటి ఓటర్ ఐడీ మీద వీళ్ళు కేటాయించడం అయితే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నాకు గూడా ఒక న్యాయం జరిగినట్టుంది. నేను 10 ఏళ్ల నుంచి హైదరాబాద్‌లో ఓటేస్తున్నా. నాకు హైదరాబాద్‌లో ఇల్లు లేదు, ఊర్లో ఇల్లు లేదు. మరి నాలాంటోళ్ళు ఎంతో మంది సఫర్ అయితుర్రు. ఇదొక మంచి అవకాశాన్నయితే రేవంత్ సర్కార్ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. ఇట్లా స్టేట్ మొత్తం విస్తరించాలని కూడా నేను అనుకుంటా. ఎందుకంటే, ఇప్పుడు విలేజ్‌లో ఉండేటోళ్ళు విలేజ్‌లోనే అప్లై చేసుకుంటారు. మీరు ఓటర్ ఐడీ ప్రతిపాదికన ఇస్తే మాత్రం ఇదొక మంచి నిర్ణయం అని నేను అనుకుంటున్నా. థాంక్ యూ.